తన నోరు కాచుకొనువాడు తనను కాపాడుకొనును, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. తన నోరు ఎప్పుడైనా సరే కాచుకొని ఉండాలి జాగ్రత్తగా. నలుగురిలో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నోరు ఏది పడితే అది మాట్లాడితే తన్నులు పడతాయి, ఇంకా వెలివేస్తారు అక్కడి నుండి. ఇంకేం చేస్తారు? ఏది పడితే అది మాట్లాడితే మనకున్న విలువ పోయిద్ది, ఇంకా మనకెవరు వాల్యూ ఇవ్వరు, తీసి పారేసినట్టు ఉంటారు. అందరూ శత్రువులు అవుతారు. మెయిన్గా ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మనకేమవుతారు? శత్రువే అవుతారు. కాబట్టి ఊరకొనక మాట్లాడకూడదు, పదే పదే శాంతంగా మాట్లాడాలి. మన నోరు ఎప్పుడు కాచుకొని ఉండాలి. ఇది వదరుబోతు లక్షణాలు. ఇప్పుడు ఈ వదరుబోతు కానీ చచ్చిపోయేదాకా ఇదే గుణాన్ని క్యారీ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు వదరుబోతు